సుమంత్ గారు. సార్ సార్, అమ్మాయి 8 వసంతాలు సినిమాలో ఇద్దరు హీరోయిన్లను మింగేసింది. అదే సారీ, ఇద్దరు హీరోల్ని. ఎట్లా అనిపించింది సార్ ఆ అమ్మాయితో ఫస్ట్ చేయాలనుకున్నప్పుడు? రోమాంచకంలో చేసి ఒక్కసారి మళ్ళీ 8 వసంతాలు సినిమా అప్పుడు ఇద్దరు హీరోలతోని బాగా కాంపిటేట్ చేసింది. ఇప్పుడు మీతో చేస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారని అడుగుతున్నాను. అమ్మాయి అక్కడ అంత పెద్ద హెవీ కాంపిటేట్. డెఫినెట్లీ సూపర్ పర్ఫార్మర్ సార్, అసలు అందులో డౌట్ లేదు. అసలు పర్ఫార్మెన్సే కాదు, డ్యాన్స్ కానీ, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇట్లాంటివి కూడా అన్నీ ఇరగదీసేస్తుంది. స్క్రీన్ మీద అంతే చామ్, ఈమె చామ్ ఎంత ఉందో అట్లనే యాజ్ ఇట్ ఈస్ క్యాప్చర్ చేసిండన్న. అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్ ఫర్ ష్యూర్ ఐ గెస్. ఎందుకంటే నేను ఫుల్ ఎంజాయ్ చేసిన పర్ఫార్మెన్స్, అండ్ చేసేటప్పుడు సూపర్ డూపర్ కంఫర్టబుల్ ఉండే నేను. ఇప్పుడు టైటిల్ చెప్పగానే, రోమాంచకం అని టైటిల్ చెప్పగానే అసలు దాని మీనింగ్ ఏందని అడిగారా కనీసం? డెఫినెట్లీ ఫస్ట్ అదే మనం అందరం అన్నట్టు కొత్త పదంలా వినిపిస్తుంది, ఎందుకంటే రెగ్యులర్గా వాడలేదు కాబట్టి ఇంతకుముందు. అడిగినప్పుడు సేమ్ ఇందాక చెప్పిన, మీకు స్పీచ్లో చెప్పిన మీనింగే అన్న, ఎగ్జైటింగ్ వైబ్లో ఉండాలి అనే టైప్. డైరెక్టర్ గారు, ఇప్పటివరకు మాకు సుమంత్ ప్రభాస్ అంటే ఒక మంచి అబ్బాయి, ఒక మంచి పర్ఫార్మర్ ఇలాగే తెలుసు. మాకు తెలియని ఒక కొత్త చిన్న క్లూ ఒకటి ఇచ్చారు, నాటియస్ట్ అని చెప్పి. కెన్ యూ షేర్ ఎనీ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్? సుమంత్ ఎవరికి చెప్పలేను, ఎంత ఎవరికి తెలియదా? లేదంటే లైక్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా స్కూల్లో, ఆ టైపు చేస్తూ ఉంటాడు, బయట ఎవరికి తెలియదు. బట్ నాట్ హార్మ్ఫుల్, ఈజ్ ఇట్స్ వెరీ నైస్ గై. వాళ్ళ కాషన్స్ ఇస్తున్నట్టుందని అది లేదు. అతను యాక్చువల్లీ సుమంత్ని తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్, అతని లోపల ఒక చిన్న అమాయకత్వం ఉంది, ఒక నాటినెస్ ఉంది. మీరు చాలా కొత్త సుమంత్ని చూస్తారు ఈ సినిమాలో. సో డెఫినెట్లీ ఐఎమ్ సేయింగ్ సుమంత్, అనంతిక, ద అదర్ పెర్ఫార్మర్స్ ఎవరైనా సరే 1 minute ఉన్న క్యారెక్టర్ కూడా, దిస్ ఫిల్మ్స్ పెర్ఫార్మెన్సెస్ ఈజ్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్. అసలు భద్రకాళికి వెళ్ళి అండ్ బేసిక్గా ఆయన స్పిరిట్లో ఆయన బిజీగా ఉన్నారు. భద్రకాళిలోంచి ఇప్పుడు వచ్చిన సినిమాలని మనం చూస్తాం, చాలా ఇంటెన్స్గా ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎవరికైనా అదే ఇమేజ్ ఉంటుంది. బట్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ యూబైఏ మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని ఒక కామెడీ ఉండే స్క్రిప్ట్ని తీసుకెళ్ళి భద్రకాళిలో నెరేట్ చేయాలని అసలు మీకు ఎందుకు అనిపించింది? సో అంటే ప్రణయన్న, సందీప్ అన్న, ఐ ట్రావెల్డ్ విత్ దెమ్ ఫర్ 5 years. మేము ముగ్గురం కూర్చున్నప్పుడు వాట్ వీ టాక్, అది లైక్ దట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. చాలామంది తెలియదు ఏంటంటే సందీప్ రెడ్డి సెన్స్ ఆఫ్ హ్యూమర్, దట్ అది వేరే లెవెల్లో ఉంటుంది. ఐ నో దట్, నో వన్ నోస్ దట్. సో ఐ నో దట్ వెన్ ఐఎమ్ గోయింగ్ టు narrate దిస్ స్టోరీ, హీ విల్ లైక్ ఇట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ప్రణయ్ గారు సార్, హాయ్ అండి. హలో అండి. సార్, మీరు కానీ సందీప్ గారు కానీ మీ సినిమాలన్నీ చూస్తే ఇప్పుడు దాకా యు ఆర్ సమ్ పీపుల్ హూ రెస్పెక్ట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ క్రాఫ్ట్ ఇన్ ద ఫిల్మ్. బట్ ఈ సినిమా ఎండ్ కార్డ్స్లో కానీ టైటిల్స్లో చూస్తే ఎడిటర్ అన్న పేరే టోటల్గా మిస్ అయిపోయింది. అసోసియేట్ ఎడిటర్ ఉంది, ఈవెన్ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఉంది, ఎడిటర్ అనే పేరు లేదు. లైక్ ఈ సినిమాకి ఎడిటర్ లేరా, లేకపోతే సందీప్ గారు ఎడిట్ చేశారా? నేను చెప్తాను, నేనే ఎడిటర్ అండి యాక్చువల్గా. మరి అది క్రెడిట్ తీసుకోవాలి కదండి. లేదు, ఇప్పుడు అవసరం చేస్తాం కదండి. అంటే ఐ ఓన్లీ ఎడిట్ ఫిల్మ్. సో రిటర్న్ అండ్ డైరెక్టర్ వేసిండు, ఇంకా ఎడిటర్ అక్కడ మా అనిల్ బాను ఎక్కువ స్పేస్ అవుతుంది మామ, అవసరం లేదు నీకు, కొత్త సినిమాకి ఎక్కువ అనుకుంటారు. సందీప్ గారిలో తీసుకోండి మీరు కూడా. సందీప్ కూడా సెకండ్ సినిమా తీసుకున్నాడు కదా. ఓకే. లేదండి. అండ్ ప్రణయ్ గారు, వన్ మోర్ క్వశ్చన్. చెప్పండి సార్. మీరు ఇక్కడ యూ మేడ్ యువర్ మార్క్ అండ్ యూ వెంట్ టు బాలీవుడ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చేశారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ బాలీవుడ్ ఆల్వేస్ ట్రీట్స్ యూ యాజ్ అవుట్ సైడర్స్, అండ్ మీ సినిమాలు వస్తే ఆల్మోస్ట్ మీ మీద పడిపోతాయి. అండ్ ఆ వర్గాన్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక ట్యాగ్ పెట్టి మొత్తం అందరినీ కూడా ఒక ఊపేశారు. అటు సైడ్ నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? దట్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ మీకు తెలిసింది అంటే కొద్దిగా వాళ్ళు అంటే ఒక సౌత్ నుంచి ఒక యాక్టర్ని తీసుకొని మనం బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేస్తే కొందరు డెఫినెట్లీ హర్ట్ అయ్యారు. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, అది మన పర్సెప్షన్, మనం ఏమనుకుంటున్నాం, మన హీరో మనం ఎట్లా ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్కి సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అని వేద్దామంటే కూడా రణబీర్ కపూర్ కొద్దిగా తటస్థంగానే ఉండే. అసలు ఫస్ట్ అప్పుడు రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్లో వేద్దామని అన్నారు.
అయితే ఆయన వద్దు సందీప్, మా తాత వేసుకోలేదు, మా ఫాదర్ వేసుకోలేదు, ఎందుకు అసలు ఆ ట్రెండ్ ఇక్కడ లేదు, వద్దు అన్నట్టు అన్నారు. అంటే సో తర్వాత ఇక సినిమా అంత అయిపోయాక దెన్ సరే మీ ఇష్టం అని అన్నారు. సో హీరోలకు పర్సెప్షన్ మనం క్రియేట్ చేస్తాం కాబట్టి, అంటే మనం అంటే నేను కాదు, సందీప్ థాట్ దట్ ఇట్ మేక్ సెన్స్ అని చెప్పేసి. సో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనేది ప్రభాస్ గారితో డిస్కస్ చేశారా ముందు వేసే ముందు? ప్రభాస్ గారితో అవునండి డిస్కస్ చేసినాం. ఆయన రియాక్షన్ ఏంటి? అంటే ప్రభాస్ క్యాలిక్యులేటెడ్గా ఉంటారు గారు కదా. ప్రభాస్ గారు ఏం పెద్ద అబ్జెక్ట్ చేయరు, ఈస్టర్న్ డార్లింగ్ అంటారు. ఓకే ఓకే సరే. అండ్ ప్రభాస్ గారి సినిమాల్లో ఆయన హీఈస్ ద ఓన్లీ సూపర్ స్టార్ హూ ఈజ్ మేకింగ్ మల్టిపుల్ ఫిల్మ్స్ ఒకదాని తర్వాత ఒకటి, అండ్ హీఈస్ డెలివరింగ్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ఆర్ సూపర్. బట్ అన్నీ తక్కువ డేట్స్ ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి షఫుల్ అవుతారు. బట్ సందీప్ గారికి మాత్రమే ఒక లాట్లో డేట్స్ ఇస్తున్నారు ఆయన. అలా ఏం లేదండి, అంటే మీన్ ఈజ్ బీన్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఫౌజీలు ఉన్నారు, ఫౌజీ అయిపోయాక మా దాంట్లోకి వస్తారు. రెండింటి మధ్యలోనే స్విచ్ అయ్యారు. సో నెక్స్ట్ వీడియో కంటెంట్ ఆఫ్ స్పిరిట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది సందీప్ అండ్ ప్రభాస్ అని విల్ డిసైడ్ అండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. ప్రణయ్ గారు ఇక్కడ సార్, చెప్పండి సార్. అంటే మీ బ్యాన్ అంటే మీ నుంచి సినిమా వస్తే రొమాంచగా ఉంటే దాంట్లోనే రొమాన్స్ ఎక్కువ చూపిస్తుంటారు. ఎక్కువ అర్జున్ రెడ్డి కానీ లేకపోతే యానిమల్లో కూడా ఎక్కువ చూపించారు కదా. ఇందులో ఎలా ఉంటుంది అంటే మొత్తం కూడా మీరు హాస్యము, ప్రేమ, ఉత్కంఠాన్ని లేపించారు. ఈ మూడిట్లో ఎలా ఉంటుంది? ప్రాపర్గా బ్యాలెన్స్ చేసినట్టు అనిపించింది. మరీ రొమాన్స్ ఏం ఉండదు. ఐ థింక్ వేనన్నా నువ్వు చెప్పింది దీని గురించి. లేదు లేదండి, ఏ సినిమా అయినా సరే కథను బట్టి, క్యారెక్టర్లు బట్టి ఉంటుంది కదా. ఈ సినిమాకి ఏది ఎంత అవసరమో అంతే సమపాలనలో కుదిరింది. నా ఇంటెన్షన్ కూడా అదే, జస్ట్ అందరు ఫ్యామిలీ అంతా చూడాలి అన్నది ఇంటెన్షన్. కాకపోయినా రాసినప్పుడు అది వచ్చేసింది అంతే, అది ఎట్లా వచ్చింది ఏందో. బట్ మీరు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, హీరోయిన్స్ డిమాండ్ దీపికా పదుకుని గురించి చెప్పారు కదా. అయితే యాక్చువల్ ఏంటంటే హీరోలు వాళ్ళు చేస్తున్న సినిమాల్లో రెమ్యునరేషన్తో పాటు కొంత పర్సెంటేజ్ కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు ఆమె అడగటం అలా అడగటం ఎంతవరకు అంటే మీరు అంటే మీ దృష్టిలో ఆమె తప్పుగా అడిగిందట ఉందా ఏంటి, అసలు ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ తప్పు ఒప్పు అని కాదండి. మాకు ఓవరాల్గా ఎకనామిక్స్ వర్కౌట్ కావాలి. ఆన్ పేపర్ పెట్టినప్పుడు ప్రాజెక్టు పేపర్ మీద వర్కౌట్ అయితే దెన్ విల్ ట్రాన్స్లేట్ దట్, రైట్? వి థాట్ ఇట్ వోంట్ వర్క్, దట్స్ ద రీజన్. అంటే ప్రభాస్ గారి సినిమా చూస్తే బడ్జెట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ బడ్జెట్తో ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తే స్పిరిట్ చాలా తక్కువ బడ్జెటే అని అంటున్నారు. అట్లే ఉండదండి, ఆ సినిమాకి ఎంత అవసరం అంత పెడుతున్నాం. ఓకే. అనంత్ గారు, 8 వసంతాలు మీకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది యాజ్ యాక్ట్రెస్. అండ్ ఈ సినిమాతో పాటు చాలా ఆఫర్లు కూడా తెచ్చిపెట్టింది. అండ్ రీసెంట్గా ఎల్లమ్మ సినిమాకి కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని విన్నా. సో ఈజ్ ఇట్ ట్రూ? లేదు, అలా ఏం లేదు. అంటే ఏదైనా అంటే చాలా నరేషన్స్ వింటున్నా, చాలా ఆఫీస్కి వెళ్తున్నా. సో వాళ్ళే ఇంకా నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఉంటే వాళ్ళే అనౌన్స్ చేస్తారు. సో నెక్స్ట్ ఎన్ని లైనప్లో ఎన్ని ఉన్నాయి అంటే ఓకే చేసినాయి ఏమన్నా? అలా కాదు, అంటే చాలా వింటున్నాను, దాంట్లో ఏదైనా నచ్చితే అది చేస్తారు. అండ్ ఆల్సో దే విల్ ఓన్లీ అనౌన్స్, నేను చెప్తే అది రాంగ్ అవుతుంది కదా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ్ గారు, ఇప్పుడు వేణుగారు మీతో ట్రావెల్లో ఉన్నారు కాబట్టి అవకాశం వచ్చింది, అంతే కదండి. కొత్త వాళ్ళకి మళ్ళీ పిలిచి ఇచ్చేంత అవకాశం టైం ఉండకపోవచ్చేమో కదా. అట్లనే ఉంటుంది కదా, ఒక ఇట్లాగ వచ్చినప్పుడు ఒక పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు ఇట్లాంటి ఒక సినిమా చేయాలంటే మినిమం మనకి కమ్యూనికేషన్ పరిచయం ఉంటేనే ఉంటుంది అనేది నా ఫీలింగ్. మీరేమంటారు? అది ఒకంత కరెక్టేనండి. అంటే వేణుగారితో లాస్ట్ 4-5 years నుంచి వెళ్ళి మేము ట్రావెల్ అవుతున్నాం. అసలు అందరికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, యానిమల్ సినిమా తెలుగులో ఇప్పుడు ఎట్లయితే ఉందో అది రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డబ్బింగ్ పార్ట్, వేణుగారు. సో ఈవెన్ దో రాకేంద్ర మౌళి గారు వాజ్ డూయింగ్ ఆల్ ద లాంగ్వేజెస్, బట్ వేణుగారు అక్కడ ఉండి కొద్దిగా దాన్ని ఓవరాల్గా సూపర్వైజ్ చేసి ఆ తెలుగు ఏ రీజన్కు అట్లా పోకుండా ఆంధ్ర యాక్సెంట్, రాయలసీమ యాక్సెంట్, తెలంగాణ యాక్సెంట్ లేకుండా బుక్కిష్ తెలుగు వచ్చేటట్టు ఆయనకు తెలుగు మీద మంచి పట్టు ఉంది. సో ఆయన నాలెడ్జ్ యూజ్ చేసి ప్రాపర్గా సెట్ చేసి ప్రాపర్ డబ్బింగ్ ఆర్టిస్ట్లను సెలెక్ట్ చేసిండు. బికాస్ సందీప్ వాజ్ వెరీ బిజీ విత్ హిందీ అండ్ అదర్ వర్క్. సో ఇక్కడ అతను టేక్ కేర్ చేశారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ టైం వి స్టార్టెడ్, బాగా క్లోజ్ అయ్యింది.
సో అట్లా వేణుగారితో పరిచయం పెరిగింది. దెన్ స్లోగా అతను ఈజ్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ లాస్ట్ 16-17 years. సో ఇప్పటివరకు ఆపర్చునిటీ రాలేదంటే ఐ వండర్. బట్ లైక్ ఈ స్టోరీ అతను ఎవరికైనా నరేట్ చేసిండా, మరి ఎందుకు రిజెక్ట్ అయిందో నాకు తెలియదు. బట్ మాకు చెప్పినప్పుడు అయితే వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఐ థాట్ దిస్ విల్ వర్క్ ఎట్ బాక్స్ ఆఫీస్ అనిపించింది. సో వీ ప్రొడ్యూస్డ్ ఇట్. కథ చెప్పేటప్పుడు 4 క్యారెక్టర్లు ఆయనే చేశారన్నాడు. ఆ 4 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ ఆయన బాగా చేసి చూపించాడండి మీకు? అంటే హీరోది ఉన్ను నరేంద్ర గారిది బాగా చేశారు కంపారిటివ్లీ. సూపర్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఇంతకుముందు ఎవరికన్నా చెప్పారో తెలియదు కానీ అన్నారు. ఇంతకీ ఎవరికన్నా నెరేట్ చేశారా ప్రణయ్ చెప్పినట్టు? లేదండి, ఎవరికి చేయలేదు నేను. అంటే 16 yearsగా ఉండి మరి ఎవరికి అంటే 16 years అంటే నేను యాక్చువల్లీ క్వశ్చన్ నన్ను అంత అడిగినప్పుడు నేను వర్క్ చేసింది ముందు రాము గారి దగ్గర, రాంగోపాల్ వర్మ గారి దగ్గర. దెన్ అంటే నాకు బ్యాక్ చూసుకుంటే నా నరేషన్ అర్థం చేసుకుంది ఇద్దరు, ఒకటి రాంగోపాల్ వర్మ, 2 సందీప్ రెడ్డి వంగ. నో వన్ అండర్స్టూడ్ మీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఐ డోంట్ నో వై. ఇది చాలా సింపుల్ స్టోరీ. నేను చాలా సింపుల్గా చెప్తాను, సింపుల్గా మాడతాను. వాళ్ళకి సగంలోనే అర్థం అవుతుంది, మరి మిగతా వాళ్ళకి పూర్తిగా చెప్పిన అర్థం కాలేదు. అలా ఎవరు చెప్పారని, ఎవరు అర్థం చేసుకోలేకపోయారని. ఇప్పుడు ఎందుకులేండి, ఇది వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను సందీప్ రెడ్డి దగ్గరికి వచ్చాను కదా. దట్ ఈస్ అంటే ఇందులో చాలా ఇన్సిడెంట్లు రియల్ లైఫ్లో ఉంటుంది. బట్ ఐ ట్వీక్డ్ ఫర్ ద ఫిలిం. ఇట్స్ దేర్. ఐ డోంట్ నో అండి. సందీప్ అయితే పక్కా వస్తారండి. ప్రభాస్ అన్న సంగతి తెలియదు. విల్ ట్రై. సార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక ఎలా జరిగింది అసలు? తన అంటే పాటలు చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నేను ఒకటి సినిమా నరేషన్ అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యూజిక్. ఒక వీడియో కట్ చేశానండి, అమల్గమేషన్ ఆఫ్ దిస్ ఫ్యూజన్ క్లాసికల్ అండ్ విత్ ఫోక్ వెస్టర్న్ కలిపి 30 seconds వీడియో. అది తనకు చూపెట్టాను సందీప్కి. సో తను రికమెండ్ చేశాడు, నీకు వీళ్ళెవ్వరు సరిపోరు. ఒక అతను ఉన్నాడు వాసుకి వైభవ్ అని, కన్నడలో. ఈజ్ ఏ హిందుస్థానీ కర్ణాటిక్ మ్యూజిషియన్ అండ్ 15 films చేశారు, బట్ తెలుగులో రాలేదు. సో ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని సందీపే నాకు చెప్పింది. సో ఐ మెట్ హిమ్. ఈ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్. ఎవ్రీ సింగిల్ నోట్ ఇన్ ద బీజిఎం, ఎవ్రీ సాంగ్. ఇట్స్ యాక్చువల్లీ రోమాంచకం ఈజ్ ఎ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ. ఇట్స్ న్యూ ఫర్ దిస్ జనరేషన్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ బీట్ ఆఫ్ ద ఫిలిం. వేణుగారు, యా హాయ్ అండి. సార్, సో లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ అనేవి వస్తుంటాయి, జనరల్గా మనం చూస్తుంటాం, చాలా ఫిలిమ్స్ వస్తుంటాయి. సో మీరు కొత్తగా ఏం చూపించబోతున్నారు లవ్ స్టోరీ అంటే? September 3rd చూడండి సార్. సుమంత్ ప్రభాస్ గారు. సో హాయ్ సార్. హలో. సో మీ ఫస్ట్ సినిమా మేము ఫేమస్ చూసుకుంటే ప్రీమియర్ వేశారు ఒకరోజు ముందు. సో మన గోదావరి గట్టుపై కూడా ప్రీమియర్ వేశారు. సో ఈ సినిమా కూడా ప్రీమియర్ ఉంటుందా? యాక్చువల్గా అడగలే నేను అన్నది. ఏమంటావు అన్న? ప్రీమియర్ సెప్టెంబర్ 2. అవునా? నేను థర్డ్ అన్న జోన్లో. అండ్ September 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది. పంజా సినిమా కూడా రిలీజ్ ఉంది. ఇప్పటికీ 35 థియేటర్స్ లాక్ అయ్యాయి ఫ్యాన్ షోస్. సో మీకేమైనా పోటీ ఉంటుంది? నేను అంత లాక్ అయింది కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ సినిమా టికెట్లు దొరకని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు. అందుకని నేను చెప్తున్నాను. అది మార్నింగ్ షో ఉందా? సెకండ్ షో కూడా ఉందా? నైట్ ఫుల్ మా అయితే సెకండ్ షోస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎస్, డెఫినెట్లీ అన్నీ చూడాలి. అది చూసి ఇది చూసినా ఓకే, ఇది చూసి అది చూసినా ఓకే. డైరెక్టర్ గారు, సార్ ఇది మీ టైం అప్పుడు 90s టైం అప్పుడు పొయిటిక్ వేలో లవ్ చేయడం అలా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు జెన్జీ కిడ్స్కి ఎలా లవ్ చేసుకుంటున్నారు ఆ టైప్లో ఉంటుంది ఈ రోమాన్స్? ఇప్పుడు నెక్స్ట్ మనం జెన్జీ అంటున్నాం కదా, నెక్స్ట్ జెన్ ఆల్ఫా కదా, అందరికి పిచ్చిగా వస్తుంది. ఈ జనరేషన్ రొమాన్స్ ఉంటుందా? ఈ జనరేషన్ రొమాన్స్ అంటే మీరు అప్పట్లో పొయిటిక్ వేలో ప్రేమించేవారు. ఎప్పుడైనా పోయిటరీ లేకుండా మనిషి ఎందుకుంటాడు, మ్యూజిక్ లేకుండా మనిషి ఎందుకుంటాడు? సో దిస్ ఈజ్ చెంప మీద కదా చెప్తున్నారు. నో దిస్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ వన్. మీరు మీ 23-24 ఏజ్లో ఉన్నప్పుడు జరిగినవి అని ఉంటాయి కదా, సో ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు, ప్రతి ఒక్కరు. వేణుగారు, ఆల్ ది బెస్ట్ హియర్. సార్
మలయాళంలో రోమాంచం అన్న ఒక సినిమా వచ్చింది, హారర్ కామెడీ, అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అక్కడ. సో ఇక్కడ రోమాంచకం అని వచ్చింది, ఒక ఒకటే తేడా. సో ఏమైనా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే అసలు ఆ విషయం కాలనే ఆ విషయం అవుతుందండి. సారీ, ఏంటంటే అది రోమాంచం వాళ్ళది హారర్ ఫిల్మ్ కదా. మనం హారర్ కామెడీ. యాక్చువల్గా మన తెలుగులో ఉన్నది రోమాంచితం కదా. రోమాంచితం అంటే ఇట్ డిప్స్, వెన్ యు ఆర్ సేయింగ్ ద వర్డ్ ఇట్ డిప్స్, రోమాంచితం. సో ఐ థాట్ దట్ వై ఇట్ షుడ్ నాట్ రోమాంచకం. సో అంత సౌండింగ్ ఇట్స్ గుడ్ అండ్ రోమాంచకం ప్లస్ ఇంకోటి మనం చూస్తే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో పదం చేరుస్తారు. సో అట్లా మనం ఎందుకు చేర్చకూడదని తీట ఆలోచన కూడా వచ్చింది నాకు తెలుగులో. అదే రోమాంచకం. ఓకే సార్. సో అంటే యూఆర్ సమ్వన్ హూ ఇస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అబౌట్ యువర్ ఒపీనియన్స్. అది కుడ్ బి అబౌట్ యాక్టర్స్ కావచ్చు, అబౌట్ ద ఫిల్మ్స్ కావచ్చు. సో యువర్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫర్ రోమాంచకం, యువర్ ఎక్స్పీరియన్స్. ఎంజాయ్ చేస్తారండి అందరూ. ఇట్స్ ఎ ఫుల్ ఆన్ హిలేరియస్ కామెడీ మూవీ. విల్ హ్యావ్ గుడ్ టైమ్. సుమంత్, సో మీరు ప్రమోషన్స్ అందుకున్నారంటే అది వేరే లెవెల్లో ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో కొంచెం సైలెంట్గా ఉన్నట్టున్నారు. అట్లేం లేదు, ఎప్పుడైతే డిసైడ్ అయినామో చేయాలని మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రెస్ మీట్ డెఫినెట్లీ. సో యా, ఇక్కడ నుంచి సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో ఆడిన రోజుల వరకు వద్దన్నా కనిపిస్తూనే ఉంటాం అన్న. ప్రణయ్ గారు ఓన్లీ తెలుగు రిలీజ్ అండి. ప్రణయ్ గారు, నార్మల్గా భద్రకాళిలో వచ్చిన లాస్ట్ ఫిలిమ్స్ 2 ఏ సర్టిఫైడ్, ఇది ఏంటి ఏనా యూబైఏనా? ఇది క్లీన్ యూ అండి, యూబైఏ కూడా కాదు. అంటే ఆ రేంజ్లో ఉండదంటారా, లేదంటే కొత్తగా లేదు అంటే దెర్ ఇస్ నో బ్లడ్ షెడ్, దెర్ ఇస్ నో ఇంకేం లైక్ అంటే ఏ అంటే 18+ అట్లేం లేదు. సో ఆ కంటెంట్ ఏం లేదు కాబట్టి ఇట్ విల్ బి ఏ క్లీన్ సర్టిఫికేట్ వస్తుందని అనుకుంటున్నాం. ఇంకా అవ్వలేదా సార్? అవుతుంది, 1-2 డేస్లో అవుతుంది. ఓకే సార్. సుమంత్ గారు, ఎస్. సో అంటే ఇందాక వేణు గారు చెప్తూ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని ఇందులో డిప్ చేశామని అన్నారు. సో మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది? నా రియల్ ఇన్సిడెంట్స్ కాదు, అంటే నేను అనేది ఆయన రియల్ ఇన్సిడెంట్స్ మీకు రియల్గా ఎంతవరకు కనెక్ట్ అయింది అని. లేదు అంటే నాకు దీంట్లో ఏదైతే ఫన్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో నేను సూపర్గా ఎంజాయ్ చేసిన. అది అట్లా రావడానికి కారణం డెఫినెట్లీ అన్న పర్సనాలిటీ. ఓకే, అది ఎట్లుంటుందంటే ఇప్పుడు మనందరికి లైఫ్లో బోర్ కొడుతుందిగా. ఇప్పుడు కొందరు మనుషులు ఉంటారు, బోర్ కొట్టది నాకు లైఫ్లో అంటే నమ్ముతావా? నమ్మం. ఈ అన్న అట్లాంటి అన్నే అసలు లైఫ్లో అన్నకు బోర్ కొట్టదు, 24 గంటలు ఏదో మజాలు ఉంటాడు అన్న. సో అదే ట్రాన్స్లేట్ అయిన స్క్రీన్ మీద కానీ నమ్ముతున్నా, మీరందరూ కూడా అట్లనే ఫీల్ అవుతారు అనుకుంటున్నా. అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ అన్నయ్య నా అయితే అసలు. మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అని అడిగాను నేను. సూపర్గా కనెక్ట్ అయింది, ఎందుకంటే డెఫినెట్లీ అందులో జరిగే డ్రామా వేరు, నా లైఫ్లో ఆ డ్రామా లేదు. మిగతా థింగ్స్ ఫ్రెండ్షిప్ మిగతా అంతా యా డెఫినెట్లీ మనలోని చూస్తున్న ఫీలింగ్ వస్తుందని నా ఫీలింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. అనంతిక, సో 8 వసంతాల తర్వాత చాలా స్టోరీస్ విన్నాను అని అన్నారు. సో చాలా స్టోరీస్ నుంచి అంటే ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే డిఫరెంట్ స్టోరీస్కి డిఫరెంట్గానే ఉంటుంది. సో దానిలో ఇది అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది. అండ్ ఆల్సో 8 వసంతాలు అంటే 8 వసంతాల తర్వాత చాలామంది టెక్స్ట్ చేసి చెప్పారు ఇలా అలాంటి మూవీ చేయండి, అలాంటి మాత్రం మూవీ చేయండి అని. కానీ అలాంటి మూవీస్ కూడా నాకు కూడా రావాలి. అండ్ ఆల్సో నాకు వస్తున్నదే ఐ కెన్ చూస్ ఇట్ కదా. సో దానిలో ఇది నాకు అంటే చాలా హ్యాపీనెస్ ఉంది ఈ సినిమాలో. అంటే వెరీ మచ్ ఎక్సైట్మెంట్ ఉంది, ఫుల్ అడ్వెంచర్ లాగా కూడా చెప్పొచ్చు. అంటే డ్రామా అది చాలా బాగుంది. అండ్ ఆల్సో సార్ నరేట్ చేసినప్పుడు కూడా నరేషన్ కూడా ఎలా ఉందో అలానే సినిమా కూడా అయ్యింది. సో నరేషన్లోనే మనకి ఆ హ్యాపీనెస్ మనకి ఫీల్ అవుతున్నాం అంటే ద సేమ్ థింగ్ ఓన్లీ హ్యాపెన్. సో అలా అందుకే ఈ సినిమాతో కనెక్ట్ అయ్యాం. June 20th ఆల్వేస్ రిమైన్ స్పెషల్ ప్లేస్ అని ఈ మధ్యలో మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు కదా. సో రీజన్ బిహైండ్ ఇట్?
అంటే 8 వసంతాలు రిలీజ్ కదా. చాలా అంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు 8 వసంతాల టీమ్ తోటి కనెక్ట్ అయిన విధానం గురించి. అంటే ఇప్పుడు June 28 అయితే ఆల్వేస్ స్పెషల్ ఓన్లీ. అది అప్పుడు అయితే ఇప్పుడు 1 year అయింది. అది స్టిల్ అలా 1 year లాగా నాకు అనిపించట్లేదు. స్టిల్ ఇట్ ఫెల్ట్ లైక్ ఓ మొన్ననే చేసినలాగా అనిపించింది. సో అలానే అందుకే అలా పెట్టారు. సుమంత్ గారు, మీరు ఫస్ట్ మూవీ చేసిన తర్వాత మీ పేరెంట్స్కి కార్ అవి ఇవి గిఫ్ట్ ఇచ్చారు కదా, మరి సెకండ్ గోదావరి గట్టిపోయిన తర్వాత మీ పేరెంట్స్కి ఏం గిఫ్ట్ ఇచ్చారు? అంటే నేను మా ఇంట్లోతో ఎక్కువ ఇట్లా కామెడీగా మాట్లాడా. ఈ సినిమా అంతా ఫుల్ ఫన్లో మాట్లాడతాడు. ఫుల్ ఆ ఫన్ వైబ్ తీసుకొచ్చాడు నా క్యారెక్టర్ల కన్నా. నాకెందుకో మా మమ్మీ అసలు ఎప్పుడు షూటింగ్కి రాలే, డాడీ షూటింగ్కి రాలే, దీనికి ఒక్కసారి కూడా రాలే కదన్నా, దీనికి రాలే, కుదరలే అది అట్లా. సో నాకు తెలిసి స్క్రీన్ మీద డైరెక్ట్ ఇట్లాంటి పర్సనాలిటీ కూడా ఉంది నా లోపల గిఫ్ట్ ఇస్తాయి ఈసారి, ఇవన్నీ మెటీరియలిస్టిక్ థింగ్స్ కాకుండా. ఓకే సార్, లుకింగ్ ఫార్వర్డ్. ఇది నువ్వేనారా అంటది పక్క. సుమంత్ గారు, యా, మీ ఫస్ట్ మూవీ నుంచి చూసుకుంటే ప్రమోషన్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది అండ్ మీరే స్క్రిప్ట్ రాసి ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు కదా. మరి రోమాంచకం కోసం ఎలాంటి స్క్రిప్ట్స్ ప్రమోషన్స్కి రాస్తున్నారా? ఎంత ఇన్వాల్వ్మెంట్ ఈ సినిమాకు ఉంటుంది? రాత్రి నుంచి సురేష్ అన్నతో అదే ఉంది, అసలు ఎవరెవరిని పిలవాలి, రేపు ప్రెస్ మీట్ ఎట్లా ఉండాలి ఏందనేది. యాక్చువల్గా అట్లా స్క్రిప్ట్ అని కాదు, డెఫినెట్లీ టీం వర్క్. నా ఒక్కంతో చేస్తే ఏమవుతుంది, క్రికెట్ నేను ఒక్కరిని ఆడుకుంటే ఏం చేయలేను, క్రికెట్ లాంటిది డెఫినెట్లీ టీం వర్క్ ఉండాలి. అండ్ స్పెషల్ ప్రమోషన్స్ అనేది అట్లా మైండ్కి ఒక థాట్ వచ్చింది అనుకోండి, వెంటనే చేయాలను. దీనికి డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నాం. అవన్నీ ఇప్పుడు September 3rd లోపు మీకు అన్నీ వస్తాయి. సుమంత్ గారు ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. సుమంత్ గారు సార్, మీరు మామూలుగా పెద్ద ఇప్పుడు 3వ సినిమాని అంతే పెద్ద సీనియర్గా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టరింగ్ కాదు, కానీ మానిటర్ కూడా చూసుకోరట. మీరు మానిటర్ చూసుకోవటం కూడా కరెక్ట్ కాదు, మన మీద మనకు నమ్మకం ఉండాలి అనే ఒక దాంతో ఉంటారని సెట్లో జరిగిన విషయం ఎక్కడో బయటకు వచ్చి నాకు తెలిసిన నిజమా కాదా? అట్లేమి ఉండదు అన్న. నేను ఒకవేళ చేసినప్పుడు సూపర్ చేసిన అనిపించింది అనుకున్నా, టైం ఉందనుకో సెట్లో, వెంటనే పోయి ఎట్లా చేసినా చూడాలని ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుంది. అదైతే రాంగే, మరి అంతా అట్లా ఏం కాదు. నేను ఉన్నది చెప్పాలంటే యా, టైం లేనప్పుడు కుదరదు కదా ఒక్కొక్కసారి. ఎట్లా చేసినాం, వేనన్న చూసినప్పుడు వేనన్న అడికెళ్ళి స్మైల్ చేసిండంటే అది టేక్ ఓకే, ఫుల్ కాన్ఫిడెన్స్, సూపర్ సింక్ ఉంది అన్నకు నాకు. అనంతిక గారు, ఇప్పుడు మీరు మీ 8 వసంతాలు చూసినా, రోమాంచకం చూసినా, దాదాపు చాలా పొయిటిక్ వేలో స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఒక తెలుగు అమ్మాయికి ఇట్లాంటి ఒక పొయిటిక్ వేలో ఉండే కథల్ని ఎన్నుకుంటున్నారనేది, ప్రిఫరెన్స్ ఇస్తున్నారనేది అనిపిస్తుంది. ఇది అందుకనే అట్లనే ఇస్తున్నారా, మీరు తీసుకుంటున్నారా? ఇట్లాంటి క్యారెక్టర్స్ కోసమే ఎదురు చూస్తున్నారా, అవే వస్తున్నాయా? 8 వసంతాలు సినిమాకి సంబంధించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఈ స్క్రీన్ మీద ఇందాక సాంగ్ అవన్నీ చూస్తున్నప్పుడు కూడా అలానే అనిపిస్తుంది నాకు. అలాంటి లుక్ కోసమే ట్రై చేసి మిమ్మల్ని తీసుకుంటున్నారా, మీరు కూడా అలాంటివే ఇష్టపడుతున్నారా? లేదండి, ఈ సినిమాలో మీరు 8 వసంతాలు చూశారు కదా, సో టోటల్ ఆపోజిట్గా ఉంటుంది. ద గర్ల్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, సో షీ విల్ సర్ప్రైజ్ విత్ అవర్ పెర్ఫార్మెన్సెస్. అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఫిలిమ్స్ పెర్ఫార్మెన్సెస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. జస్ట్ వాచ్ ఇట్. యా, సో అంటే నథింగ్ లైక్ దాట్. యాక్చువల్లీ వస్తున్న స్క్రిప్ట్లో దానిలో చాలా చేంజ్ ఉంటాయి, నేను చేస్తా అంటే డిఫరెంట్గా నాకు అనిపిస్తున్నా అంటే, బట్ స్టిల్ సమ్వేర్ నాకు పాయిటిక్గా నాకు అనిపించింది అంటే నాకు అక్కడికి ఒక ఇది ఉంటుంది, స్లైట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ చూసి మీకు అట్లా పోయిటిక్ అని అనిపించింది ఉండొచ్చు. ఎవరు అడిగిన క్వశ్చన్ మీరు కదా. యా, ఇంకా నెక్స్ట్ వచ్చే కంటెంట్ చూసినాక ప్రాబ్లీ యూ విల్ చేంజ్ యువర్ ఒపీనియన్. యా, అంటే ఈ ఫస్ట్ 2 పాటలు అట్లా ఉన్నాయి, నెక్స్ట్ మాస్ నెంబర్ ఉంటుంది. యా, సుమంత్ గారు సార్, బేసిక్గా మీరు ప్రభాస్ గారికి ఎంత పెద్ద ఫ్యానో చెప్పక్కర్లేదు. ఆయన పేరుని తీసుకొచ్చి మీ పేర్లు పెట్టేసుకుని సుమంత్ ప్రభాస్ అయిపోయారు. ఒకే బ్యానర్లో ఆయనేమో స్పిరిట్, మీరేమో రోమాంచకం. సో
ఆయన ఉన్నారు ఆల్రెడీ చేస్తున్నారు అన్న థాట్లో అలా చేశారా, లేకపోతే ఒకే బ్యానర్లో మీ ఫేవరెట్ హీరో మీరు ఇద్దరు కలిపి ఒకే టైం పీరియడ్లో సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? డెఫినెట్లీ అది సూపర్ కోయిన్సిడెన్స్. అది నిజంగానే ప్రభాస్ అన్నతో చేస్తుంది భద్రకాళి ప్లస్ నాతో కూడా చేస్తుంది అంటే ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ ఉండే నాకు. యాక్చువల్గా ఫస్ట్ టైం దుబాయ్లో కలిసినప్పుడు అన్న ఈ స్క్రిప్ట్ వినమని నాకు చెప్పిండు కదా, ఇట్లా ఒకటి విన్నా అది అని. అప్పుడు నేను అడిగి పోయి అందం అనుకుంది అదే, ప్రభాస్ అన్నతో చేసేది మాత్రం ఎక్స్ట్రాడినరీగా చేయాలన్నా అని. అంటే ఒకవేళ చేస్తే అని అప్పటికి చేస్తుండా లేదా, కానీ ప్రభాస్ అన్న టాపికే తీసుకోపోదాం అన్న దగ్గరికి. ఒకవేళ అంటే నాకు పరిచయం లేదు ఎవరు ఫ్యాన్గా, అంటే తీస్తే ప్రభాస్ అన్నతో గట్టిగా చేయన్నది. మేబీ స్టార్ట్ కాలేదేమో, నాకు అది అది తెలియదు. జస్ట్ మా అన్నతో కూడా తీయన్న అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్న కన్వర్జేషన్, కానీ అన్ననే వచ్చి ఇట్లా ఇదంతా ఇది. మరి కలిసారా, కలవబోతున్నారా, కల్పించమని డిమాండ్ చేస్తున్నారా ప్రణయ్ గారిని? తీసుకుపోతాం, డెఫినెట్లీ కల్పిస్తాం. ఇంకా ఈ సినిమా గురించి అంటే ఒక్కొక్క సినిమాకి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీకు రోమాంచకం ఏంటంటే సక్సెస్ ఎటు వస్తుంది, దాంతోపాటు దానికన్నా ఎక్కువ బిగ్గెస్ట్ టేక్ అవే ఇదే ఉండొచ్చు మీకు, మైట్ బి. డెఫినెట్లీ చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేస్తాం కాబట్టి. అండ్ అందరు అడుగుతున్నట్టే నేను కూడా అడుగుతా సందీప్ అన్నని, స్పిరిట్ అయితే ఖతర్నాక్ వస్తుంది కానీ అది ఇది అని. మీరు టెన్షన్ పెట్టేసారు పోయి నన్ను అని అంటాడు అన్న. అన్న అన్నట్టు థ్యాంక్ యూ అన్న, కల్పిస్తే. విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండి. ఒక్క నిమిషం, ఐ ఫర్గాట్ టు మెన్షన్ అబౌట్ మన పిఆర్ఓ సురేష్ గారి గురించి. పాల్స్ అండ్ ట్రెండ్స్ అభిలాష్ అండ్ యూవీ మీడియా వెంకట్ గారు, వీళ్ళందరూ మాకు ప్రమోషన్ రిలేటెడ్, మార్కెటింగ్ రిలేటెడ్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ ఆల్ ద అరేంజ్మెంట్స్. వెంకట్ గారు ఏదో ఎక్కడ వెంకట్ గారు, యూవీ వెంకట్ గారు ఎక్కడ స్టేజ్ ఎక్కించండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ అండి.